వెల్కమ్ టు ద డిబేట్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, కానీ శాసనసభకు మాత్రం వైసీపీ డుమ్మా కొడుతూనే ఉంది. ఇవాళ సభకు పోకపోవడంతో పాటుగా తిరిగి ఎదురుదాడికి స్టార్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ శాసనసభ సమావేశాలకు సంబంధించి కావచ్చు, బడ్జెట్కు సంబంధించి, అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్లు చూస్తే ఇంకా అసలు మార్పు అనేది కనిపించకపోగా, తాను అనుకున్నది తాను చెబుతున్నదే రైట్, ఇదే విధానం పాటించాలి, అది శాసనసభ అయినా సరే లేకపోతే రాష్ట్రంలోనైనా సరే ఏ వ్యవస్థ అయినా సరే అన్న వ్యవహారాన్ని మరోసారి ఆయన ప్రదర్శించాడు. ముఖ్యంగా శాసనసభ స్పీకర్ గారు కూడా ఇవాళ సభలో ఖచ్చితంగా ఈ అంశం పైన, ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి అంశం పైన క్లియర్గా ప్రొసీడింగ్స్ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనిపైన కోర్టులో ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఆచితూచి ఈ విషయం మీద వ్యవహరిస్తూ వచ్చారు. ఇంకోవైపు ఇటు మీడియాలో కావచ్చు, సోషల్ మీడియా పరంగా అటు స్పీకర్ గారిని కానీ సభను కూడా తప్పుదారి పట్టించే విధంగా, లేదా తప్పుడు విషయాలను ఆపాదించే విధంగా, లేకపోతే చులకన చేసే విధమైనటువంటి ప్రచారం అనేది కొనసాగుతోంది. కోర్టు చెప్పినా వినట్లేదు, లేకపోతే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, తమకు మైకిస్తే భయపడిపోతున్నారు ఇవ్వనాటికి అని ఇష్టానుసారంగా చేస్తున్నారు. అసలు గతం నుంచి కూడా మన సాంప్రదాయాల ప్రకారం, పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం వస్తున్నటువంటి ఆన్వాయితీ కానీ, ఇటు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనం మొదటి నుంచి చూసినప్పుడు వస్తున్నటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఎవరికైనా ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష సంబంధించినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. అటు గతంలో మనం పార్లమెంట్లో చూసినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు యూపీఏ పరిస్థితి మనం చూసినా, కాంగ్రెస్కి ఆవేళ పరిస్థితి వారికి నంబర్ లేకపోవడంతోనే ప్రతిపక్ష హోదాని రానటువంటి పరిస్థితి గతంలో ఉమ్మడి అసెంబ్లీలో కావచ్చు, లేకపోతే తెలంగాణ అసెంబ్లీలో కూడా మనం చూసాం. సో తొలిత ఇవ్వడం, తర్వాత సభ్యులు లేని కారణంగా తీసుకున్న నిర్ణయాలు, ఇవన్నీ అనేకం ఉన్నాయి. సెక్షన్ 12B ప్రకారం చూస్తే కూడా ఇది స్పీకర్ గారి నిర్ణయమే అంతిమం అవుతుంది. అయినప్పటికీ ఖచ్చితంగా గతంలో ఇదే ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి విషయం పైన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో వారికి సభ్యుల సంఖ్య సంబంధించి మాట్లాడుతూ ఇంకో 3 4 5 మందినో తీసేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఏమవుతుందో చూసుకోమని ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు. సో ఆ విషయం మర్చిపోయారా, లేకపోతే ఏమైనా అయోమయంలో ఉన్నాడా, లేకపోతే ప్రజలకి గుర్తుండదులే, అన్నీ మర్చిపోతారు, గతంలో మనం ఏం మాట్లాడాం, ఏం చేశాము అవన్నీ కూడా లెక్క ఉండదు అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారా తెలియదు. కానీ చాలా ఇదే విషయాన్ని పదే తమకు హోదా ఇస్తే తప్ప మేము రాము అని చెప్పి సభకి పోకుండా ఇవాళ సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ను కూడా నిర్వహించారు. ఇంతసేపు నేను మాట్లాడాలి కాబట్టే నాకు ఇది కావాలి అని చెప్పి సభలో సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా మీకున్నటువంటి అవకాశం ప్రకారం ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు, ఇవ్వమని చెప్పట్లేదు కదా. సో ఈ విషయం పైన ఎందుకు ఇంకా ఈ రకమైనటువంటి వాదనకు, ఈ రకమైనటువంటి గొడవకు వస్తున్నారు? గతంలో ఒక లేఖ రాశారు, ఆ లేఖలో అభియోగాలు కానీ, ప్రేలాపనలు కానీ, వీటన్నిటిపైన స్పీకరు స్పందించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే ఇదే విషయాన్ని కూడా మాట్లాడుతూ తమకు అవకాశం ఇవ్వరు, తమ మాట్లాడేటువంటి పరిస్థితి ఇవ్వరు, ముఖ్యమంత్రి తర్వాత తానే అంతసేపు మాట్లాడాలి కాబట్టి నాకు ఆ సమయం ఇస్తానంటేనే నేను వస్తా, లేకపోతే మా గొంతు నొక్కుతున్నారు. ఏంటి అసలుకి వస్తే కదా సభకు వచ్చి మీరు అటెండ్ అయ్యి నేను మాట్లాడాలని చెప్పి అడిగితే అప్పుడు కూడా ఇవ్వలేదంటే మీరు ఈ విషయాన్ని మాట్లాడినా కూడా ప్రజలు కూడా దాన్ని సభలో చూస్తారు కాబట్టి, లైవ్లు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అనుకుంటారు. అసలు సభకే రాకుండా, సభలో ప్రస్తావించకుండా, సభలో మాట్లాడకుండా అనే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఇంకా బడ్జెట్ చూస్తే అసలు ఈ బడ్జెట్లో ఏముంది? గుండు సున్నా. అమరావతి సొంతంగానే డెవలప్ చేసుకునే అవకాశం ఉంది, మళ్ళీ ఎందుకు నిధులు కేటాయిస్తున్నారు? దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు మీకు సభ్యుల సంఖ్య లేదు కదా, ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నారు మీరంటే, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అదే కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అయితే అసెంబ్లీలో ఉంటాడా ఆయన, లేకపోతే డిప్యూటీ సీఎం అవుతాడా? తిరిగి ఇదే విషయాన్ని వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు జనసేన పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ గెలిచినటువంటి, పోటీ చేసినటువంటి స్థానాల్లో గెలిచినటువంటి పార్టీ, సుదీర్ఘంగా దాదాపు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి యువరాజ్యం బాధ్యతల దగ్గర నుంచి ఇప్పుడు జనసేన దాకా ప్రస్థానం కొనసాగిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ప్రజాక్షేత్రంలో ఉంటూనే ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన్ని కార్పొరేటర్కి ఎక్కువ. ఎందుకు ఇంత ఏం చూసుకొని అహంకారం? ఇంకా
ప్రజలు ఇచ్చారు. స్పీకర్ గారు ఒక మాట చెప్పారు ఇవాళ, దేవుడు వరమిస్తే పూజారి ఏం చేస్తారు, దేవుడు వరం ఇవ్వలేదు నేనేం చేయాలని అన్నాడు. ఇవాళ ప్రజలు నిర్ణయించారు 11 సీట్లకి. దానికి స్పీకర్నో లేకపోతే డిప్యూటీ సీఎంనో తెలుగుదేశాన్నో జనసేన నాయకులనో తిడితే ఏమైనా వస్తాయా? కాదు కదా. సో ఈ అంశాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు సభా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి విషయంలో, లేదా ప్రతిపక్ష నాయకులని ప్రతిపక్ష పార్టీలని గౌరవించే విషయంలో, వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం విషయంలో తమ పార్టీ కానీ తమరు కానీ ఏ రకంగా వ్యవహరించారు, నిండు సభలో ప్రస్తుత ముఖ్యమంత్రిని పట్టుకుని అప్పట్లో ఏం మాట్లాడారు, ఏ రకమైనటువంటి విమర్శలు చేశారు, సభా సాంప్రదాయాలు అవన్నీ అప్పుడు గుర్తు రాలేదేమో, ఇప్పుడే గుర్తొస్తుంటాయి అన్నీ, చట్టము, సభా సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ. సో వాటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు.